నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్, నేను 2 days బ్యాక్ మీకు కాల్ చేసినప్పుడు వారాహి అమ్మవారి టెంపుల్లో ఉన్నాను అని చెప్పేసి అన్నారు నాతో. అలానే ఆ టెంపుల్ విశిష్టత కూడా చాలా చిన్న టెంపులే కానీ చాలా ప్రాముఖ్యత ఉంది దానికి అని చెప్పేసి అన్నారు. అది ఎక్కడ ఉంది సార్, ఏంటి దాని విశేషం? చెప్తానమ్మా. మనకి కాకినాడ తెలుసు కదా, కాకినాడలో కొవ్వూరు ఒకటి ఉంది. అక్కడ కొవ్వూరు ఒకటి ఉంది. కాకినాడ కొవ్వూరు, రాజమండ్రి దగ్గర కొవ్వూరు ఒకటి ఉంటుంది. కాకినాడ కొవ్వూరులో టెంపుల్ ఉంది. నేను కాకినాడకి వేరే పని మీద వెళ్ళా, వాస్తు వర్క్ దీని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్లయింట్, సార్ ఇక్కడ కొవ్వూరులో ఒక టెంపుల్ ఉందండి, వారాహి టెంపుల్, చాలా ఫేమస్ అది ఇది అన్న. అంటే అవునా, నా ఇమాజినేషన్ ఏంటంటే చాలా పెద్ద టెంపుల్ ఏమో అది, విపరీతమైన జనాలు ఉన్నారు లేరని కాదు. సో నా ఇమాజినేషన్ చాలా పెద్ద టెంపుల్ అనుకొని వెళ్ళా. తీరా వెళ్తే ఇంటి పక్కనే చిన్న కట్టుకున్నారు, వాళ్ళకాలు కట్టుకున్నారు. ఫస్ట్ చూసి ఒక సెకండ్ చూసి ఏమిటి ఈ టెంపుల్కి ఆయన తీసుకొచ్చాడు, నేను ఏదో పెద్ద టెంపుల్ అని ఇమాజినేషన్ చేసుకున్నాను అని అనుకొని లైన్ చూస్తే పెద్ద లైన్ ఉంది. మళ్ళీ అక్కడ ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు పెద్ద లైన్ ఉంది, మనుషులు లైన్లో నిలబడుతుంటున్నారు. మామూలుగా మనకి చూడండి, మన సందుల్లో టెంపుల్స్ ఉంటుంటాయి, ఒక చిన్న టెంపుల్ ఒకటి కట్టుకుంటారు అమ్మవారిదని. ఈ స్టూడియో అంత ఉంది అంతే టెంపుల్ అది చూడండి. అంటే ఈ స్టూడియో మన రూమ్స్ అంత ఉంది, కొంచెం పెద్దగా ఉంటుంది దీనికంటే కొద్దిగా అటు ఇటుగా. ఇదేమిటి అని ఒక్క సెకండ్ అనుకొని మళ్ళీ నాకు నేను సరి చేసుకున్నాను. ఇదేమిటి పెద్ద టెంపుల్ అయితే ఏంటి, చిన్న టెంపుల్ అయితే ఏంటి? అమ్మవారు సూక్ష్మ రూపంలోని అదే శక్తి ఉంటుంది, బ్రహ్మాండంలోని ఆవిడే ఉంది. అంటే ఇక్కడ అతి సూక్ష్మంగా ఉన్నది అదే శక్తి, బ్రహ్మాండం మొత్తం నిండి ఉన్నది అదే శక్తి. అలాంటప్పుడు ఇక్కడ పెద్ద టెంపులా చిన్న టెంపులా అని కాదు, ఇక్కడ ఏదో గొప్ప సంకల్పం వల్ల ఈ టెంపుల్ ఏర్పడింది అని నాకు అనిపించి సరే లైన్లో నేను కూడా నిలబడ్డాను. లైను చక్కగా చేసుకున్నాను, దర్శనం చేసుకున్నాను. అక్కడ వారాహి అమ్మవారు టెంపుల్ అది. వారాహి అమ్మవారి టెంపుల్కి ధూపం అంటే చాలా ఇష్టం, ఎప్పటికప్పుడు ధూపం వేస్తున్నారు అక్కడ అమ్మవారికి. చక్కగా అక్కడ పురోహితులు కూర్చొని వచ్చిన వాళ్ళకి సంకల్పం చెప్పించడము, చదివిపించడము, పెద్ద లైన్ ఉంది అసలు అక్కడ జరిగింది. అయితే నేను అది చేసేసి బయటకు వచ్చాను. ఆ టెంపుల్ ఎవరైతే నిర్మించారో ఆవిడ నాకు అక్కడికి వచ్చి, మీరు నానాజీ పట్నాయక్ గారు కదండి అని అప్పుడు నన్ను పలకరించడం. అవునమ్మా అన్న. మీరు ఎలా కట్టారమ్మా ఏంటి అంటే, ఆవిడ వాళ్ళ బ్రదరు ఇద్దరు చాలా ఇబ్బందులు ఉండేదట, వాళ్ళకి చాలా కష్టాలు ఉండేవట. అప్పుడు సంకల్పం తీసుకుందట ఆవిడ. ఏమని సంకల్పం తీసుకుందంటే, నాకు ఈ టెంపుల్ కట్టే శక్తిని అమ్మా అని అనుకున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి, ఆ టెంపుల్ కట్టుకోవడం జరిగింది వాళ్ళు అని నాకు ఆవిడ చెప్తే. అది నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఒకటేమో నేను మీకు చెప్పాను, అయ్యో చిన్న టెంపులే అని ఫీలింగ్ కలిగి మళ్ళీ ఇచ్చి నేను ఎందుకు ఇలా అనుకుంటున్నాను అనేటువంటి ఒక రిలేషన్ తెచ్చుకున్నాను. తర్వాత నాకు ఏమనిపించిందంటే, అక్కడ ఆ టెంపుల్ కట్టాలనేటువంటి ఒక సంకల్పం ఉంది, అమ్మవారు అక్కడ వెలవాలనేటువంటిది ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళకి కష్టం రాలేదనుకోండి అమ్మ, టెంపుల్ కడతారా? వీళ్ళకి అన్నీ సాఫీగా వెళ్ళిపోతున్నాయి, అసలు ఆలోచనే రాదు అక్కడ. అవునా కదా, అస్సలు ఆలోచన రాదు. అలాంటిది అబ్బాయి ఎంత అదృష్టం చేసుకున్నారు వీళ్ళు అంటే, నాకు వాళ్ళ కష్టం నుంచి ఇప్పుడు బయటపడ్డారు, దే ఆర్ హ్యాపీ. టెంపుల్ కట్టుకున్నారు, చక్కగా జనాలు వస్తున్నారు, అందరికీ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా అన్ని పనులు అవుతున్నాయని అందరూ చెప్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్. అయితే నాకేమనిపించిందంటే, దీని వెనకాతలంతా పెద్ద ప్రణాళిక ఉంది. అమ్మవారు అక్కడ వెలవడానికి ఒక మనిషికి ఒక కష్టాన్ని ఇప్పించి దాని నుంచి బయటపడేసి, అరే నాకు అమ్మవారి కష్టం తీర్చినప్పుడు నేను ఎందుకు కట్టకూడదు అనేటువంటి ఒక ఫీల్ కలగాలి కదా వాళ్ళకి, అందుకని అలా జరిగింది అని అనిపించింది. ఇంకొక పెద్ద మిరాకిల్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. మీకు అదే రోజు గుర్తుందా, ఎవరో మన వీడియోని కాపీ చేసి నెంబర్ వేసుకొని చేస్తున్నారండి. దానికి మీరు టెంపుల్ వెళ్ళక ముందే నాకు ఇచ్చానండి లింక్ పంపి మనం మాట్లాడుకోవటం కూడా జరిగింది. మాట్లాడుకుని నేను మీకు చెప్పాను, ఏమండి వీళ్ళు ఎవరండి, మన ఛానల్లో తీసుకెళ్ళి వీడియో వేసేసుకొని ఆ నెంబర్ అది పెట్టుకుని ఏంటండి ఇది, వాళ్ళ నెంబర్ పెట్టేసుకుని ఏంటిది మనం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నాం కదా. మీకు చెప్పాను సార్ మనం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అన్నారు. నేను టెంపుల్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి డిలీట్ అయిపోయింది అది. అంటే నాకు ఏమనిపించిందంటే, అమ్మవారు అనుగ్రహం అనిపించింది ఒక్కసారిగా. అంటే వాడికి ఆలోచన కలిగింది, అమ్మో వీళ్ళు ఏదో
అంటే మా బ్రదర్ ఫోన్ చేశాడు యాక్చువల్గా, అతనికి ఫోన్ చేసి మీరు ఏంటండి ఇది ఎందుకు పెట్టారు ఏంటంటే, అంటే ఒక క్లయింట్ లాగా నార్మల్గా ఫోన్ చేసేసరికి వాడికి డౌట్ వచ్చినట్టుంది. అమ్మవారు కలిగించింది అక్కడ చక్కగా. ఏంటంటే అమ్మవారి బీజాక్షరాలతో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు అర్థమైన విషయం ఏంటంటే, అయ్యో ఏమిటిది, దీనివల్ల అనవసరంగా రాంగ్ దీంట్లోకి వెళ్ళిపోతారు కదా జనాలు. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే నేను మీకు ఒక విషయం చెప్తా చూడండి, ఇలాంటి సంఘటన ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది. ఇప్పుడు కామెంట్స్లో కింద నెంబర్స్ వేస్తుంటారు చూసారు కొంతమంది, ఫ్రీగా జ్యోతిషం చెప్పండి ఇట్లాంటి. అది తెలియ కొంతమంది ఏం చేశారు, నా నెంబర్ అనుకుని వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు 3 మేకలు కొయ్యాలి, 2 కోళ్ళు కొయ్యాలి, ఈ డబ్బులు పంపించండి అన్నాడు. ఇదేమిటి గురువుగారు ఎప్పుడు ఈ మేకలు కొయ్యాలి కోళ్ళు కొయ్యాలని ఎక్కడ చెప్పరు కదా, ఈ కొత్తగా ఈ మేకలు కోళ్ళు కొయ్యడం ఏంటని వాళ్ళు అనుకున్నారట. అనుకొని మళ్ళీ తీరా చూస్తే మన వీడియోస్లో నా నెంబర్ ఉంటుంది యాక్చువల్గా. చూసి నాకు అడిగారు, సార్ ఇట్లా ఫోన్ చేశాం సార్, అంతకుముందు ఎవరో ఇట్లా చెప్పారంటే. అమ్మో అలాంటిది నేను చెప్పను, అలాంటిది ఉండదు, అది వేరే వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు, అది వేరే, కానీ నేనైతే చేయను. మీరు అది మేబీ కింద వచ్చే కామెంట్స్లోనూ ఇంకోటి చూడకండి, మన వీడియోలో ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్సే మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే నాకు అది కూడా ఒక మిరాకిల్గా అనిపించింది. అక్కడ అయిపోయి రిటర్న్ వచ్చేస్తున్నా నేను, వెంటనే చూస్తే డిలీటెడ్. అది వెంటనే అన్నారు కూడా, మీకు చెప్పాను కూడా, వెంటనే ఇది లింక్ లేదండి డిలీట్ అయిపోయింది. అప్పుడు చూసాను, మీరు చూసి అయ్యో భలే డిలీట్ అంటే నాకేమనిపించింది అంటే, అది కూడా ఒక మిరాకిల్ ఏమనిపించింది అక్కడ వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఒక అన్యాయం జరగకుండా చూసింది అమ్మవారు అక్కడ అనిపించింది. బట్ ఒక ఎనర్జీ మాత్రం అక్కడ ఫామ్ అయింది. అంటే ఎందుకు ఫామ్ అయింది అని నాకు అనిపించింది అంటే, ఒక సంకల్పంతో చేశారు. ఆ టెంపుల్ కట్టిన వాళ్ళ సంకల్పం ఏంటనేది ఆధారపడి ఉంటుంది. ఒక మంచి కోసం, అయ్యో నాకు అమ్మవారు ఇచ్చింది కదా, నేను కృతజ్ఞతాభావంతో నేను ఏం చేయగలను అనేటువంటి భావంతో అది కట్టారని నాకు అనిపించిందమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.